లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. ఈ రోజు లోకంలో ఎంతో మంది విడవబడిన స్థితిని బట్టి బహు ఆవేదన పొందిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం కదా. చాలా మంది భార్యలు భర్తల చేత విడవబడిన స్థితి, చాలా మంది భర్తలు భార్యల చేత విడవబడిన పరిస్థితి, కన్న తల్లిదండ్రులు బిడ్డల చేత విడవబడిన పరిస్థితి, బిడ్డలు తల్లిదండ్రుల చేత విడవబడిన పరిస్థితి, కష్టకాల సమయంలో సహాయం చేస్తారనుకున్న సమయంలో బంధుమిత్రుల చేత విడవబడిన పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. ఎంతో మంది తల్లిదండ్రులు చాలా కష్టపడి చాలా ధనాన్ని సంపాదించి వృద్ధాప్యమందు బలము క్షీణించినప్పుడు విడనాడబడిన పరిస్థితులు చూస్తే చాలా మనసును కలిచివేస్తూ ఉంటాయి. ఒక వృద్ధురాలైన ధనవంతురాలైన తల్లిని ఒక వృద్ధాశ్రమంలో తన పిల్లలు చేర్పించారు. మరణకాల సమయం వరకు కూడా ఒక్కసారి కూడా రాలేదు. అటువంటి సమయంలో తన మరణకాల సమయంలో ఆ తల్లి తన యొక్క డైరీలో ఇలా రాసింది, ఇదిగో నా బిడ్డల చేత నేను విడవబడి ఉన్నాను, నేను ఎంతగా సంపాదించాను, ఎంతగా సమకూర్చాను, వాళ్ళ కోసం నేను ఎంతో త్యాగం చేశాను, కానీ వారు నన్ను మర్చిపోయారు, నన్ను విడిచిపెట్టేశారు, ఒక్కసారి కూడా నన్ను చూడడానికి రాలేదని ఆ తల్లి రాసిన ఆ మాటలు మనసును కలిచివేసిన పరిస్థితి కనబడుతోంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో విడవబడిన స్థితిలో, మనుషుల చేత విడవబడిన స్థితిలో నీవు ఉన్నప్పటికీ కూడా దేవుడు నేను విడవను అని చెప్తున్నాడు. ఈరోజు నీకున్న ప్రతి పరిస్థితిని బట్టి దేవుడు కూడా నన్ను విడిచిపెట్టేశాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ లోకంలో అందరూ విడిచిపెట్టచ్చు. యోబు యొక్క జీవితంలో అన్నీ ఉన్నప్పుడు, సమృద్ధి కలిగినప్పుడు అందరూ తనకున్నారు, కానీ కష్టం కలగగానే, అన్నీ పోగానే, అనారోగ్యం కలిగినప్పుడు వాళ్ళ బంధువులు, వాళ్ళ మిత్రులు అందరికీ కూడా నేను దూరం అయిపోయాను, నన్ను మర్చిపోయారు, నన్ను విడిచిపెట్టేశారని యోబు చాలా బాధపడ్డారు. అయితే యోబు యొక్క జీవితంలో అందరూ విడిచిపెట్టినా కూడా దేవుడు విడిచిపెట్టలేదు. కష్టకాల సమయం నుంచి అతన్ని విడిపించి రెండంతలుగా అతన్ని ఆశీర్వదించాడు. ఎవరెవరైతే తను విడిచి వెళ్ళిపోయారో మరలా వారందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చినట్లుగా చేశారు. ఈరోజు నువ్వు ఆర్థికంగా చితికిపోయావా, నష్టాలు పాలైపోయావా, ఈరోజు అందరు నేను విడిచిపెట్టేశారా? ఒకప్పుడండి నా దగ్గరికి ఎంతో మంది వచ్చేవారు, భోజనం చేసేవారు, నా సహాయం పొందినవారు, ఈరోజు నా మొహం చూడట్లేదని నువ్వు బాధపడుతున్నావా? అయితే దేవుడు నువ్వే విషయంలో చితికిపోయినా, ఆర్థికంగా దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తడమే కాదు, రెండొంతలుగా దేవుడు నిన్ను నిలబెట్టి ఏ ప్రజల ముందు నువ్వు పడిపోయాననుకున్నావో, చితికిపోయాననుకున్నావో ఆ ప్రజల ముందు నీకు ఘనతనివ్వబోతున్నాడు. అనేక రకాలైన సమస్యల చేత నువ్వు తరమబడుతున్న పరిస్థితి, వృద్ధాప్యం వచ్చేసిందండి, ఇప్పుడు నన్ను ఎవరూ లెక్క చేయట్లేదు, నా బలం తగ్గిపోయిందండి, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు అని బాధపడుతున్నావా? అయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడును నేనే. అందరి చేత మరువబడినా, అందరి చేత విడవబడినా నువ్వు దేవుని చేత విడవబడిన వ్యక్తివి కాదు. నీకే పరిస్థితి ఉన్నా ఆ ప్రతి పరిస్థితుల్లో దేవుడు సహాయం చేస్తానని చెప్తున్నాడు. భయంతో ఉన్నావు, అందుకే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నీకు తోడుగా ఉంటాను, నీకే సమస్య ఉందో ఆ సమస్యలో నుంచి నేను విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో, దేవుడి కార్యాన్ని నువ్వు చూస్తావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నేను విడిచిపెట్టబడ్డానని ఎంతో మంది ప్రభు బాధతో కన్నీటితో ఉన్నారు. వారితో ఈరోజు నువ్వు మాట్లాడావు, నేను విడవను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని సెలవిచ్చారు. ప్రభా, మాట చొప్పున వారి జీవితంలో ప్రభా నా తండ్రి ఏ కష్టస్థితి ఉందో, ఏ ప్రయాసం ఉందో, ఏ కన్నీరుందో నాయన, వాటన్నిటిలో నుంచి వారిని విడిపించి దీవించి ఆశీర్వదించి రెండంతలుగా నిలవబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబంలో గొప్ప శాంతి, నెమ్మది, సమాధానం, రక్షణ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. సాతాను బంధకాల చేత పీడించబడుతున్న స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు విడిపించండి ప్రభా. నాయనా తండ్రి, చిన్న బిడ్డలు మనకున్న వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న దంపతులను మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్క కుటుంబం మీద నీ కృప ఉంచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.